ఐపీఎల్ 17వ సీజన్ వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ లీగ్ లో పాల్గొనే జట్లు కూడా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. ఇక ఈ ఏడాది దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో 10 జట్లు కొంతమంది కొత్త ప్లేయర్లను కూడా తీసుకున్నాయి. సీజన్లో ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మకు కెప్టెన్సీ నుంచి తొలగించి హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించడం సంచలనంగా మారింది. దీనిపై క్రికెట్ అభిమానులు కూడా విముఖంగా ఉన్నారు. అయితే ముంబై యాజమాన్యం మాత్రం జట్టు భవిష్యత్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే ముంబై నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తాజాగా స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడారు. రోహిత్ శర్మను సారథిగా తొలగించడం అనేది ముంబై తీసుకున్న చాలా పెద్ద నిర్ణయమని పేర్కొన్నాడు. అయితే ఇక ఒక సీజన్ రోహిత్కి కెప్టెన్గా కొనసాగించి హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందన్నాడు. ఇంకా యువి మాట్లాడుతూ ముంబైకి రోహిత్ శర్మ కెప్టెన్గా 5 సార్లు టైటిల్ అందించాడు. అలాంటి సారథిని ముంబై యాజమాన్యం తొలగించడం నిజంగా చాలా పెద్ద నిర్ణయం. హిట్ మ్యాన్ స్థానంలో హార్దిక్ పాండ్యాకు తీసుకువచ్చి కెప్టెన్గా నియమించింది. కానీ నా అభిప్రాయం ప్రకారం రోహిత్కి మరో సీజన్ సారథిగా కొనసాగిస్తే బాగుంటుంది. అతనికి డిప్యూటీగా పాండ్యాని నియమించాలి. ఆ తర్వాత జట్టు ఎలా ముందుకు వెళ్తుందో చూడాలని యువరాజ్ చెప్పుకొచ్చాడు. ఇంకా మాట్లాడుతూ ముంబై యాజమాన్యం దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ప్రస్తుతం రోహిత్ టీమిండియాకు కెప్టెన్గా కొనసాగుతున్నాడు. అలాగే చాలా మంచిగా కూడా ఆడుతున్నాడు. రాబోయే T20 వరల్డ్ కప్లోనూ భారత్ అతన్ని కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది. ఈ విషయాలను ముంబై ఒకసారి ఆలోచించి ఉంటే బాగుండేది. ఏదేమైనా ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయం చాలా కీలకమైనది అని యువి తెలిపాడు. అదే సమయంలో హార్దిక్ పాండ్యాకి కూడా చాలా నైపుణ్యం ఉందన్నాడు. గుజరాత్ను తన కెప్టెన్సీలోనే 2 సార్లు ఫైనల్కి చేర్చి ఒకసారి టైటిల్ కూడా అందించాడని యువరాజ్ గుర్తు చేశాడు. కానీ 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబైను నడిపించడం పాండ్యాకు అంత ఈజీ కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.